యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి, యెహోవా తట్టు మీ హృదయమును తిప్పి ఆయనను సేవించుడి. ఆయనను మాత్రమే సేవించాలి. ఎందుకంటే ఆయన నామము ఉన్నతమైన నామము. ఆయన నామము అన్ని నామముల కన్నా పై నామము. అదే నజరేయుడైన యేసు నామము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నజరేయుడైన యేసు నామాన్ని నీవు ఉచ్చరించావంటే నీ మీద ఏలుబడి చేస్తున్న ప్రతి విధమైన శాపం అనే కాడి విరిగిపోతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నజరేయుడైన యేసు అనంటే ఆయన మనకు సమీపంగా ఉండే దేవుడు. దావీదు కుమారుడా అంటే మన దాటిపోయే దేవుడు కాదు. దావీదు కుమారుడా నన్ను దర్శించంటే ఆయన మనల్ని దర్శించి మన జీవితాలను బాగు చేసే దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొని నెడల అన్య దేవతలను అష్టారా దేవతలను మీ మధ్య నుంచి తీసేలో ఉన్న ప్రతి విధమైన పాపాన్ని మనము తీసివేయాలి. పాపాన్ని తొలగించుకోవటం మన వల్ల కాదు, కానీ మన పాపాలకు ఉత్తరవాది ఒకరున్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న పిల్లలారా, మీరు పాపము చేస్తే గనక మనకు ఒక ఉత్తరవాది ఉన్నాడు. ఆయనే నజరేయుడైన యేసు. మనం యేసు యొద్దకు రావాలి. యేసు ప్రభువారి యొద్దకు రావాలి. ఆయన యొద్దకు వస్తేనే మన పాపాలకు క్షమాపణ దొరుకుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరు మీ యొక్క హృదయంలో దాచుకున్న, మీ యొక్క గృహాల్లో దాచుకున్న, మీ కుటుంబాల్లో దాచుకున్న వ్యతిరేకమైన వాటిని తీసివేయాలి. మీ యొక్క హృదయంలో దాచబడిన కక్షను తీసివేయాలి, క్రోధాన్ని తీసివేయాలి, మత్సరాన్ని తీసివేయాలి, పాపాన్ని తీసివేయాలి. ఇప్పుడైనా సరే పూర్ణ హృదయముతో దేవుణ్ణి సేవించాలి. దేవుని నామానికి